వెల్కమ్ బ్యాక్. బ్లాక్ మనీ అంతానికి పంతం పట్టిన మోడీ తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం సత్ఫలితాలనిస్తుందా? వల వేసి ఎర వేసినా ఒక్క నల్ల కుబేరుడు కూడా పడలేదు. ఐడియాస్కి వచ్చిన ఆదరణ కూడా అంతంత మాత్రమే. అలాంటిది ఇంతింత భారీ స్థాయిలో పెనాల్టీలు వేస్తామంటే బ్లాక్ మనీ బయటకు వస్తుందా? కొత్త ఐటీ చట్టానికి బ్లాక్ హోల్డర్లు చిక్కుతారా? లేక ఉన్న నల్లధనాన్ని కొత్త నోట్లతో మార్చేసుకుని దాచేసుకుంటారా? అనాదిగా రాజరికమైన, కమ్యూనిజమైన, ఫ్యూడలిజమైన, ప్రజాస్వామ్యమైన ప్రజలకు కామన్ గా ఉండే మాట ఒక్కటే, పన్నులు కట్టడం. ఒకప్పుడు ఉప్పు మీద, గడ్డం మీద పన్నులు కట్టేవాళ్ళం. ఇప్పుడు కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. తీసుకున్న సేవల దగ్గర నుంచి, వేసుకున్న బట్టల వరకు, కొనుక్కున్న ఉప్పు నుంచి, అమ్ముకున్న పప్పుల వరకు అన్నింటి మీద పరోక్ష పన్నులు కడుతూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా వసూలయ్యే 100 రూపాయల పన్ను ధనంలో 75 రూపాయలు ఇలా పరోక్షంగా వచ్చే పన్నులే. ఇక మిగిలిన 25% ఉద్యోగులు, వ్యాపారస్తుల ఆదాయాల నుంచే వచ్చే పన్ను. అయితే దేశంలో ఇలా ఆదాయ పన్ను పరిధిలోనికి వచ్చే ఉద్యోగులు కేవలం 1% మాత్రమే ఉన్నారు. ఇక వ్యాపారస్తులు కూడా కట్టే పన్నులు అంతంత మాత్రమే. ఉద్యోగులు ఏటేటా ఐటీ దాఖలు చేయాలి కాబట్టి వారు చచ్చినట్లు పన్ను కట్టాల్సిందే. కానీ వ్యాపారస్తులు మాత్రం వచ్చిన ఆదాయాన్ని లెక్కల్లో చూపించకుండా దాచేస్తున్నారు. దీన్నే నల్లధనం అని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. ఈ పన్నులు కట్టని డబ్బును వెలికి తీయటానికి ఇప్పుడు కరెన్సీ నోట్ల యుద్ధాన్ని ప్రకటించింది కేంద్రం. అయితే ఈ యుద్ధంలో సామాన్యుడికే గాయాలవుతున్నాయి తప్ప సంపన్నులకు మాత్రం షట్టు కూడా నలగడం లేదు. దేశవ్యాప్తంగా లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంది. అదంతా సంపన్నుల దగ్గరే ఉందని పాలకులకు తెలుసు. ఆ సంపన్నులు ఎవరో కూడా తెలుసు. వాళ్ల దగ్గరున్న బ్లాక్ మనీని వెలికి తీయటానికి అందరికీ చికిత్స చేస్తోంది. మొదట్లో స్వచ్ఛంద వెల్లడి పథకాన్ని ప్రకటించింది. కానీ అందులో ప్రభుత్వానికి ప్రకటించిన నల్లధనం కేవలం 62,000 కోట్లు మాత్రమే. కానీ మిగిలిన ధనాన్ని కూడా బయటకు రప్పించడానికి ఇప్పుడు ఐటీ చట్టాన్ని కఠినతరం చేసింది. కానీ అది ఎలా ఉందంటే, పెద్ద నోట్ల రద్దుతో బయటకొచ్చి తమ దగ్గర నల్లధనం స్వచ్ఛందంగా ప్రకటించాలనుకున్న వాళ్లు కూడా వెనకడుగేసేలా ఉంది. ఓ సంపన్నుడు తన దగ్గరున్న 100 కోట్ల బ్లాక్ మనీ బయట పెడితే అందులో తక్షణం అతనికి దక్కేది 25 కోట్లే. మిగిలిన 25 కోట్లు 4 ఏళ్ల తర్వాత పైసా వడ్డీ లేకుండా వస్తుంది. దానికన్నా దళారులను నమ్ముకుంటే 100 కోట్ల పెద్ద నోట్లు కాస్త 70 కోట్ల చెల్లుబడి అయ్యే నోట్లుగా మారిపోతాయి. ఇన్నాళ్లు 100 కోట్ల బ్లాక్ మనీ దాచుకున్న వాడికి 70 కోట్ల బ్లాక్ మనీ దాచుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే 60% పైగా సంపన్నులు దళారులను నమ్ముకొని హాయిగా ఉన్నారు. సో డిమానిటైజేషన్ తర్వాత మరొకసారి ఈ ట్యాక్స్లో రాయితీలు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే ఈ ట్యాక్స్ హై రిబేట్ తక్కువగాను, ట్యాక్సేషన్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇది డిస్క్లోజర్కి ముందు రావటం అనేది చాలా తక్కువగా జరుగుతుందనేది మేము అభిప్రాయపడుతున్నాం. దీనివల్ల పెద్దగా ఫలితం ఉండదు. ముఖ్యంగా ఈ ముందుకు వచ్చే వాళ్ళల్లో ఇంకా సరైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఇతరత్ర వాళ్ళ అకౌంట్స్ స్క్రూటినీ చేయమని, ఇంకా పాత రోజుల్లోకి వెళ్ళి వాళ్ళ అకౌంట్స్ అన్ని తవ్వి వాటన్నిటిని లెక్కలు అడగమని చెప్పి ఈ కొంత హామీ ఇచ్చినప్పుడే ఇది కేవలం 25% మాత్రమే వాళ్ళ చేతిలో డబ్బు వస్తుంది. 75% పన్నుల ద్వారా వీటన్నిటి ద్వారా ముందుకెళ్తుంది. అందులో సెస్ కూడా లోక్ కళ్యాణ్ సెస్ అనేది కూడా అందులో కూడా పెట్టడం ఇది మంచి ఉద్దేశం అయినప్పటికీ కూడా ఇది బ్లాక్ మనీని బయటికి తీసుకురావడంలో పెద్దగా ఉపయోగపడదని చెప్పి మేము భావిస్తున్నాం. పోనీ తాము దాచుకున్న ఈ సొమ్మును ఐటీ అధికారులు పట్టుకుంటే మిగిలేది జస్ట్ 15%. ఆ పరిస్థితి తలెత్తితే మొత్తంగా తమ బ్లాక్ మనీని ఈలోగా వేర్వేరు రూపాల్లోకి మార్చేయడానికి కూడా దళారులు పుట్టుకొచ్చారు. దీంతో చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లు నల్ల కుబేరులంతా తమ దగ్గరున్న బ్లాక్ మనీని కాస్త తక్కువకే అయినా తిరిగి బ్లాక్ గా మార్చేసుకుంటున్నారే తప్ప ప్రభుత్వానికి అప్పగించి కొంతమేరైనా వైట్ చేసుకోవాలని అనుకోవటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చట్టాల్లో ఉన్న పెనాల్టీని 30% నుంచి 60%కి పెంచడం కూడా సంపన్నులు వెనకడుగేయటానికి కారణమవుతోంది. నిజానికి భవిష్యత్తులో నల్లధనం పుట్టకుండా ఉండేందుకే ఐటీ చట్టాన్ని మరింత కఠినతరం చేశామన్నట్లు అరుణ్ జైట్లీ చెప్పుకొస్తున్నారు. కానీ వాస్తవంగా చూస్తే అదే ఇప్పుడు అసలు లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. నిబంధనలు ఇంత కఠినంగా ఉండడంతో ఎవ్వరూ తమ దగ్గరున్న బ్లాక్ మనీ గురించి బయట పెట్టాలనుకోవటం లేదు. ఒకవేళ తమ దగ్గరున్న నల్లధనంలో కొంత మొత్తాన్ని బయటపెట్టినా ఆపై ఐటీ అధికారులు తీగలాగితే తమ డొంకలన్నీ కదులుతాయని భయపడుతున్నారు. నల్లధనం తీసుకునేవాళ్ళు, ముఖ్యంగా లంచగొండి వాళ్ళు, బ్యూరోక్రసీ, పొలిటీషియన్స్, ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో ఉన్నంత లంచగొండితనము మీ కార్పొరేట్ వ్యవస్థ అని తిట్టే ముందు కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న లంచగొండితనం రాజకీయ వ్యవస్థ లంచగొండితనం కంటే చాలా తక్కువ అండి నా ఉద్దేశంలో.
రాజకీయ వ్యవస్థలో ఉన్న లంచగొండితనం చాలా. ఇప్పుడు మోదీ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే తనకు కూడా వర్తిస్తుంది కదా, వాళ్ళ పార్టీ కూడా వర్తిస్తుంది, వాళ్ళ ప్రభుత్వానికి వర్తిస్తుంది, అన్ని రాజకీయ పక్షాలు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఆ లంచగొండితనం అక్కడ ఇప్పుడు ఓటుకు నోటు, నేను 100 రూపాయలు ఇస్తే నువ్వు ఇంకోడు 500 ఇస్తాడు అని ఓట్లను మభ్యపెట్టడం, ఆ కార్యక్రమం తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే అది ఎన్నికల రంగం అనుకోండి, ఎన్నికల సవరణలు, ఎన్నికల యొక్క రిఫార్మ్స్, సంస్కరణలు అవన్నీ తీసుకురావాలి, అది నిజమే. కానీ ఇది ఒక మంచి ఆరంభం అని అనుకుంటున్నాను. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ కొత్త పథకంలో కేంద్రం ఇచ్చిన గడువు కూడా మరింత వివాదాస్పదంగా మారింది. పాత నోట్లు అకౌంట్లో చేర్చే డిపాజిట్లకు ఎంత గడువిచ్చారో ఆ గడువుకు ఒక్కరోజు ముందు వరకు బ్లాక్ మనీ వెల్లడించడానికి అవకాశం ఉంది. అంటే నల్ల కుబేరులు తాము దాచుకున్న బ్లాక్ మనీని సాధ్యమైనంతగా చిన్న నోట్లతోనో కొత్త నోట్లతోనో మార్చుకోవాలని చూస్తారు తప్ప చేజేతులా ప్రభుత్వానికి చెప్పి చేతులు కాల్చుకోరు. నిజంగా వాళ్లకు అంత గొప్ప ఆలోచనే ఉండి ఉంటే అంత బ్లాక్ మనీ పోగుబడేదే కాదు. మొత్తంగా నల్ల కుబేరులను పట్టుకోవడానికి కేంద్రం వేసిన వ్యూహం సామాన్యుడి పాలిట పెద్ద వ్యూహంగా మారుతోంది తప్ప సంపన్నుల బ్లాక్ మనీని బయటపెట్టలేకపోతోంది. నల్ల కుబేరులు ఇందులోంచి ఈజీగా బయటకొచ్చేయటమో, అసలు వ్యూహంలోనికి అడుగు పెట్టకుండా తప్పించుకోవటమో చేస్తున్నారు తప్ప స్వచ్ఛందంగా వెల్లడించాలన్న పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. డిసెంబర్ 30 వరకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు. అప్పటికీ కుదరకపోతే బినామీ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారు. అది కుదరకపోతే మరో 10% ఎక్కువ కమిషన్ ఇచ్చి డబ్బును మార్చుకుంటారు. అంతే తప్ప ప్రభుత్వ వ్యూహానికి మాత్రం ఎవ్వరూ చిక్కడానికి సిద్ధంగా లేరు. అంటే ఐటీ చట్టాన్ని సవరించి దాని ద్వారా నల్లధనాన్ని వెలికి తీయాలనుకున్న కేంద్ర వ్యూహం ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ వర్కౌట్ అయ్యి ఫలితాలను ఇస్తుందా అంటే 50-50 ఛాన్సులే ఉన్నాయని చెప్పక తప్పదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్.